ఇదిగోండి, ఇది వచ్చేసి అయితే లెహం అనమాట. రెండు గొర్రెలు అనమాట. ఈ కొట్టించుకొచ్చారు బయట నుంచి. ఇంకా వీళ్ళు వచ్చేసారు కదా వంటలకు అనమాట. ఇంకా రోజు మా ముసలోడికి లెహం అంటే ఇష్టం అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి అయితే ఏటమాసం. ఏంటి గుర్ర అంటే ఇది గుర్రి. ఇదిగోండి, కొట్టించలేదు, మామూలుగా క్లీన్ చేసేసి తీసుకొచ్చేసారు అంతే. ఎలా ఉన్నదో అలా తీసుకొచ్చేసారు. చూసారు కదా, ఇదంతా కొవ్వే కదా. ఇదిగోండి చూసారు కదా. ఇప్పుడైతే ఇది కట్ చేయాలన్నమాట. బయట నుంచి అయితే కట్ చేయకుండా మామూలుగా క్లీన్ చేసి మాత్రం తీసుకొచ్చేసారు అంతే. ఇదిగోండి హ్యాట్ మాసం బయట నుంచి వేరే వాళ్ళు పంపించారు. ఇంకొచ్చేసారు కదా, స్టార్ట్ చేశారు అనమాట. మా ముసలాడికి ఇష్టమైన ఏట మాసం ఇది. బుజ్జి వస్తుంది మా అక్క. ఇప్పుడు వాము, ఇదేంటి నా తలకి ఎలా ఉంది. అక్క కళ్ళు మూసుకోవాలి, కళ్ళు తెరిచి ఉంది. చూసారు కదా, అదిగోండి మా గుండెకాయ. దీన్ని చూస్తున్న భయమే. నైట్ కళ్ళకి వచ్చేలా ఉంది ఇది. ఇదిగోండి తల దీన్ని. అదిగోండి మా అక్క చూసారా, ఇప్పుడే మసిపూసి వండింది. అది చేపల మసిపూసి వండింది అంట. ఆ వీడియో అయితే తీయలేదు నేను. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి తల పర్లు కొట్టేస్తుందండి కోపంతోను. చూసారు, విన్నారు కదా మీరు, మెదడంటే ఇష్టం అంట. అలాగే మా బావ మెదడు కూడా తినేస్తుంది మొత్తం. అందుకే మెదడంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఇదిగోండి చూడండి, లెగ్ పీస్ అనమాట. అక్కడ నీకు అదే, నీకు ఒక లెగ్, నాకు ఒక లెగ్. అయ్యోండి చూచాక రెండు. చూసారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైట్ 12 అయ్యింది అనమాట. ఇప్పుడు టైము ఇప్పుడు ఇదిగోండి మేకని గొర్రెని తీసుకొచ్చి పడేసారు. ఇప్పుడు ఇదంతా కట్ చేసి ఇదిగోండి కీసులు దేవసాన్ని ఏరుకొచ్చింది. ఇవన్నీ బయట తప్పుల్లో అన్నీ ఏరుకొచ్చేసింది. ఆ కీసుల్లో ఎట్టదనమాట ఇదంతాను. ఇది అసలు తింటారేమో మరి, ఏమో తెలీదు. తింటారనుకుంటా మా ఇంట్లో వాళ్ళు. అయ్యి బాబు, కాలు ఇచ్చుకుని తన్నిలానే కాలు పైకెట్టి. ఏమనుకోకండి, నిజంగానే కాలు చూసారా పైకెట్టింది. తన్నిలానే ఉంది. ఇది బతికితే కనుక ఇంత సీన్ ఇవ్వదనుకోండి, చచ్చిపోయింది కాబట్టి. ఇప్పుడు మా అక్క ఇప్పుడు బలవంతా ఉపయోగించి ఇప్పుడు ఇదంతా కొయ్యాలి. మా అక్క రియాక్షన్ చూద్దరుగా నాగండి. ఇప్పుడు ఇదిగోండి కొవ్వు మొత్తం కత్తిరించేసింది, మొత్తం కట్ చేసేసింది. ఇప్పుడైతే ఇదిగోండి సాకు అయితే మాత్రం పెద్దది తీసుకురాలేదు, ఇది మాత్రం పెద్దది తీసుకొచ్చారు ఏట మాసం. ఇప్పుడైతే కట్ చేస్తుంది అనమాట. పట్టుకో గట్టిగా. నేను ఒక కాలు పట్టుకుంటా, నువ్వు కాలు పట్టుకో. దా అయితే ఒక కాలు ఇదిగోని చూసారు కదా, కట్ చేస్తున్నాం అనమాట అక్క. అది అక్క అందుకనే కొంచెం ఎక్కువ తినాలి నువ్వు, ఎనర్జీగా ఉంటాకే. నేను పట్టుకున్నా కాదు. ఇదిగో ఇక్కడ పట్టుకో. చూసారు కదా, సాకులు కూడా లేవండి మా ఇంట్లోనూ. మొన్న మొత్తం పని చేశారు కదా ఇంట్లో, మొత్తం మంది పడేసేసారు. ఇప్పుడు మా మామ కొత్త సాకులు కొనుక్కొస్తాడులేండి. కాకపోతే ఈరోజు వచ్చింది కదా, టైం పడుతుంది అనమాట. చూసారు కదా, ఇదంతా అయితే మొత్తం 3 రోజుల్లో వండేసుకుంటారండి. మొత్తం 3 రోజుల్లోనూ 2 రోజుల్లోనూ వండేస్తారు. ఎందుకంటే మా ముసలివాడికి ఇష్టమైన గుడ్లు అనమాట. ఇవి మామూలుగా ఉండదు. ఇంకా ఈ కాలు కొయ్యి ఫస్ట్. చూసారు కదా మా అక్క, ఇంకా ఇదే పని అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది, పొద్దున్న నుంచి. ఇంకా ఇందాక చేప మసిబూసి అన్నారండి. ఆ చేప అయితే తీయలేదు. మీకు 10 కేజీలు దాకా ఉంటుంది చేప, కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాం మేము. మసిబూసు తిన్నాము, చేశారు ఇప్పుడే ఫిష్ మసిబూసు. ఇప్పుడైతే లెహంలోకి వచ్చామన్నమాట. ఇదిగోండి ఇప్పుడు కోతుంది ఇదంతా కోసి ఇప్పుడు తలజలో పెట్టాలి. నేను కూడా పోయినా. ఇదిగోండి, ఇదైతే అస్సలు తగ్గట్లేదు. సాగు చిన్నదైపోయింది, గొర్రెమో పెద్దదైపోయింది అనమాట. అసలు ఎంత కట్ చేసినా కానీ కట్ అవ్వట్లేదు. ఇది బయట కట్ చేసుకోకుండా క్లీన్ చేసి మాత్రం తీసుకొచ్చేసి మా మొఖం మీద పడేశారు. అమ్మయ్య, ఎడగలను కాలు కట్ చేసింది మా అక్క. అమ్మయ్య, మా అక్క గెలిచేసింది కట్ చేయడంలో. వాళ్ళకి కాదు, ఇంకా ఒక కాలు తీసేసింది పాపం. దీనికి ఇంకో కాలు తీయవలసి ఉంది. ఇదండి ఇలా ఉంటుంది అన్నమాట.
అందరికీ తెలిసిందిలేండి, మేమేం కొత్తగా చేయట్లేదు అనుకో, అందరికి తెలిసిందే కానీ చెప్తున్నాం అంతే, మీరేమనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళది ఇదే పని, వంట చేసే వాళ్ళది. తీసుకొచ్చి ఇదిగోండి ఇలా పడేస్తారనమాట. ఇంకా అన్ని మనమే కట్ చేసుకుని చేసుకోవాలి. కొంతమంది అయితే కట్ చేసి తీసుకొస్తారు, అయినా చాలా మట్టుకు కట్ చేసి తీసుకొస్తారని మా ఇంట్లో. కానీ ఈసారి అయితే మాత్రం పంపించేశారు. ఈసారి కదే బాబు, అప్పుడు అంతే మేకలు తెచ్చేసారు, అలాగే నరికి ఊరు మన ఇంటికాడ. ఇదిగోండి అప్పుడైతే ఇంటికాడ నరికి ఊరు, ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి, బయట చేయించుకొచ్చారనమాట. అందుకే ఇలాంటివన్నీ చూస్తాం కాబట్టి మేము తినమండి ఈ ఏటమాసం. ఎందుకంటే తినాలనిపించదో, ఇలాంటివి చూసి తినాలనిపించదు. మామూలుగా చూడలేని వాళ్ళకైతే వండితే తినాలనిపిస్తుంది, కానీ ఇలా దగ్గరుండి అన్నీ క్లీన్ చేసి తినాలని తినలేము ఇలాంటివి అయితే. ముఖ్యంగా కొంతమంది అయితే తినలేరండి, మేమైతే తినట్లేదు, మానేసంలేండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏటమాసం కూడా. అదనమాట. చూసారు కదా మా అక్క, మామూలుగా కాదు మా అక్క. అక్కడి అందరి ఫీలింగ్ ఏంటి చెప్పు. పర్లేదులేండి, మా అక్క ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతుందండి, అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ కట్ చేయించేస్తుంది మా మామ. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలా కట్ చేయడానికి ఉండదు కదా, అందుకని చెప్పేసి. అయ్యవా ఇదిగోండి ఫైనల్గా అయితే మా అక్క మొత్తం కట్ చేసేసింది, పాటల కింద. కట్ చేయడం అంటే సగం చిన్న కదలండి, తర్వాత మళ్ళీ కుకింగ్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ కట్ చేసుకుంటుంది అనమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే మొత్తం గుర్రంతా కట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి అయితే మొత్తం కీసుల్లో సర్దాలన్నమాట, దానికి కీసులో సర్దాలి. మా మామ వచ్చి పేర్లు రాసుకుంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి అయితే మరి ఎప్పుడు క్లీన్ చేస్తే తెలీదు. ఇదిగోండి కాళ్ళు చేతులు మొత్తం ఇదిగోండి ఇలా అయితే మొత్తం గొర్రె అయితే మొత్తం కట్ చేసేసింది. ఇదిగోండి పాపం మా అక్క అయితే ఇది కట్ చేయడానికి పాపం చాలాసేపు కష్టపడింది. అది చూసారు కదా, ఈ కొవ్వు అయితే చెప్పిన ముక్కలు కట్ చేసి మచ్చిపులుసు ఉండాలి. మచ్చిపులుసు అంటే తెలుసులే, అది కట్ చేసి మంచిదని చెప్పి వాడతారు. ఇదిగోండి కొవ్వు కూడా వాడతారనమాట మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు తింటారు, ముసలోడు ఇద్దరును, దానికోసం అనమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలాగా అయిపోయింది. ఇంకా అదిగోండి మా అక్క అయితే ఫైనల్గా గొర్రె మొత్తం ఎలాగోలాగనే కట్ చేసేసింది, కష్టపడి చిన్న సాకిచ్చుకున్న గొర్రె కట్ చేసేసింది మొత్తం. అదిగోండి నడుము కాళ్ళు చేతులు అయితే కట్ చేసేసింది. అదిగోండి ఇందాక చెప్పింది కదా కొవ్వు అని, అదిగోండి అదైతే కట్ చేస్తుంది. మచ్చిపులుసులు వేసి వండుతారంట. ఈ పట్టు వండినప్పుడు వీడియో కూడా పెడతారులేండి, దానికి సంబంధించి వీడియో చూద్దరు. కానీ ఇదిగోండి ఇప్పుడైతే ఏ పాటుకు ఆ పాటు అయితే ఇప్పుడు కీసుల్లో వేయాలన్నమాట. ఎందుకంటే ఫైనల్గా అయితే అయిపోయింది. ఇదైతే బయట నుంచి తీసుకొచ్చారు, ఇందాక చూసారు కదా, ఆల్రెడీ ఇది ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు. లేని వీళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, మా అక్కను అర్థం చేసుకున్నారు, అందుకే ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు. ఇవి అయితే రెండు డబ్బాలు తీసుకొచ్చారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. మొత్తానికి 2 కేజీలు 3 కేజీలు ఉంటుందేమో ఒక్కొక్క కవర్ వచ్చేసి. ఇదంతా ఇప్పుడు తట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, తల్లాజీలో పెట్టాలి ఇప్పుడు, ఫ్రీజర్లోను. పొద్దుటి నుంచి అండి అస్సలు ఖాళీ లేదు, దానికి తగ్గట్టు వంట, దానికి తగ్గట్టు మళ్ళీ మాసాలు. మాకు ఈరోజు వచ్చారండి లండన్ నుంచి మా మేడం వాళ్ళు 1 ఇయర్ తర్వాత, దానికోసమని ఇవన్నీ అనమాట. ఇంకా ముందు ఇంకా పార్టీలు జరుగుతాయి, ఇక్కడ వీడియోలు కంటిన్యూ అవుతాయి, చూడండి. అదైనా మా మేడం టైం ఇస్తే మాకు టైం ఇచ్చేది ఏమి లేదులేండి. పొద్దున్న అయితే మేము 6 గంటలు లేసాం, ఇప్పుడైతే టైం వస్తే 1 గంట అయిపోతుంది, 12:30 అవుతుంది. ఇంకా వంటగది కడిగేది ఉంది. ఈ మాసం అంతా తత్తికి చేయాలన్నమాట. అదే అనమాట చెప్పేది. అమ్మలక్కలు ఉన్నారులేండి, వాళ్ళ గురించి కొనంత సోరు కూడా. అవునా అది ఇల్లు కట్టేసిందా, అవునా బంగారం కొనేసుకుందా, ఊరికి వచ్చేయట్లేదండి బాబు. ఇగో ఇలాంటి పాకి పనులు చేస్తానే అందరికి. అదిగోండి అయిపోయింది, ఇప్పుడే కట్ చేయడం అయిపోయింది. కాలు చెయ్యగా పెట్టాలన్నమాట. అది కీసుల్లో పెడితే తర్వాత వండుకున్నప్పుడు మా మేడం అడిగినప్పుడు పలానా కీసని తీసుకొచ్చి ఇస్తే ఆయన పేర్లు రాసేద్దండి. ఇప్పుడు వస్తుంది కాసేపు నాక వచ్చి వాటి మీద అయితే ఏ రోజు ఆ రోజు పేర్లు రాస్తుంది, దాని ప్రకారం వండాలన్నమాట. ఫైనల్గా అయితే అయిపోయింది కట్ చేయడం. ఇప్పుడైతే కీసులో పెట్టేసి తవాజులో పెట్టి ఇంకా కొంచెం పని ఉందన్నమాట మాకు, అది మ్యాటర్ అనమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా కవర్లా కట్టేసి ఇది ఇలా పెట్టేసాం అనమాట. ఇంకా వీడియో తీసి ఇంకా ఈలోపు మా మేడం కేకిస్తుందని ఇంకా కట్టినప్పుడు వీడియోలు అయితే తీయలేదు, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇలా కీసులు అయితే ఇలా కట్టేసి ఇలా పెట్టాలన్నమాట. ఇదైతే రోజుకు ఒక కీసు వండుతారనమాట. ఊడిపోయింది మా అక్క చూసిందంటే ఏం లేదు ఇంకా. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క కీసు రోజుకో కీసు వండాలన్నమాట.
ఇదిగోండి ఇవన్నీ 2 దాంట్లో అయితే నిండిపోయింది. ఇవన్నీ అయితే సామాన్లో ఇవైనా ఇంకా చాలా తక్కువ అండి. ఇప్పుడు వస్తారు కదా వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటే ఇదిగోండి ఇది వచ్చేసి అయితే మసిపూసలు అని చెప్పారు కదా, కొవ్వు ఇలాగ ఒక్కసారి ఉన్నప్పుడు ఇలాగ రెండేసి మొక్కలు అనమాట మసిపూసలు వేయడానికి. ఇలా అయితే కీసులు కట్టేసి ఇట్టేసాం. అదిగోండి ఫైనల్గా అయితే మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ కడుగుతాం అనమాట. ఇప్పుడు కిచెన్ కడిగేసి ఇంకా పైన కొంచెం పని ఉంది, మా మామ దగ్గరికి వెళ్ళాలి. ఆవిడేం పని చెప్తే తెలియదు. ఇప్పుడు టైం అయితే ఎక్కడైతే 1 గంట దాటేసింది. ఇప్పుడు ఇంకా ఈరోజు వచ్చింది కదా మా మామ పడుకోదు అనమాట. మా అమ్మ కూడా పడుకున్నాడు. మా చదువుకుని గ్యాస్ పడుకున్నాను. ఈరోజు నుంచి వంట స్టార్ట్. సెకండ్ కూడా అన్నమాట ఇది గ్యాస్. అది సెకండ్ హస్బెండ్ బెండ్ అంటే ఇక్కడ మా ముసలితనం 2 కూతురు అనమాట. ఆవిడ ఎంతసేపు మా బెండ్ నుండి వచ్చి పిల్లలు తీసుకెళ్తాడు అంటదనమాట. బెండ్ అంటే ఏంటనుకోసారా, హస్బెండ్ అనమాట. హస్బెండ్ ని బెండు అని ఎగేది ఆవిడ. అదే అనమాట. మేము ఎక్కడైనా అప్పుడప్పుడు బెండు అనేసి నవ్వుకుంటాం అనమాట. అదనమాట పరిస్థితి. మా అక్కని బెండు అదిగోండి మా అక్కలు బెండు కూడా ఫోన్ మా సెకండ్ 3 అన్నమాట. మానపుడుసండి మా అక్కలు బెండ్ అయితే బడి కొడుకుని ఉంటారు. ఇది చూసారు కదండి. ఇలా అయితే పని చేయలేదు, ఏం చేయలేదు, తానం చేసేసారు అప్పుడే. వాళ్ళ మేడం కేకేసిందని బట్టలు వేసింది వెళ్ళారు పైకి, స్నానం కూడా చేసేసారు. మేమైతే ఇలానే ఉన్నాం. ఇంకా ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పార్టీ వీడియోలు ఆడతాం. బాయ్ 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 బాయ్. ఇదిగోండి ఇల్లు అయితే మా ఇంట్లో కూతురు ఇంట్లో వాళ్ళు తెలుస్తారు. మీకు సోర్బా తీసుకొచ్చారన్నమాట. మా అమ్మ గ్లాస్ దాంట్లో ఇస్తానమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఆడుతున్నారు. అదిగోండి ఇది వచ్చేసి అయితే సోర్బా. చూసారా, స్నానం చేసేసి ఫ్రెష్గా వచ్చారన్నమాట. ఇల్లు అలా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఏళ్ళ పక్కన పోసుకుంటాం మాసాలు. ఓకేనండి. బాయ్ అండి అందరికీ. బాయ్ బాయ్.